హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 15. ఏంటి సంగతి అంజలి, నువ్వు నాకు భయపడుతున్నావా ఏంటి? వరి అవ్వకు, నేనేమి చెడ్డ వ్యక్తినేవి కాదు. కేవలం డేలో నాకు టైం ఉండదు, రాత్రి టైంలోనే టైం కుదురుతుంది అని విక్రాంత్ అన్నాడు అంజలితో. ఆ మాట విన్న అంజలికి ఒప్పుకోవటం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. సరే, నేను ఈ రాత్రి 8 గంటలకు మీ ఇంటికి డ్రాఫ్ట్ తీసుకొస్తా. అసలు నాకు నా ఇంట్లో అపరిచితులు రావటం అసలు ఇష్టం ఉండదు అంజలి. కాబట్టి నువ్వు ఒంటరిగా రావటం బెటర్ మిస్ అంజలి అని విక్రాంత్ మరింత జోడించాడు. అంజలి ఒక్కసారిగా స్టన్ అయ్యింది. ఇతను నన్ను ఒంటరిగా తన ఇంటికి రప్పించాలని చూస్తున్నాడా? కానీ అతను కస్టమర్ కాబట్టి అంజలికి అతని మాట వినక తప్పలేదు. సరే, నేను రాత్రి 8 గంటలకి సరిగ్గా చేరుకుంటా టైంకి. నేను ఇప్పుడే నీకు అడ్రస్ పంపిస్తా అని విక్రాంత్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. కాల్ కట్ అయిన తర్వాత అంజలి రాజ్యలక్ష్మి ఆఫీస్కి వెళ్ళి అన్ని చెప్పింది. రాజ్యలక్ష్మి కాస్త ఆలోచించి, విక్రాంత్ ఒక ఫేమస్ ఈఈఓ, అతని గురించి ఎలాంటి చెడ్డ రూమర్స్ వినలేదు. బహుశా అతను ఏది తప్పు చేయడు. అంజలి కేవలం ఈ రాత్రి అంతా సవ్యంగా జరుగుతుందని ఆశించింది. మధ్యాహ్నం మీటింగ్ లో 3 రోజుల తర్వాత ఆర్య చివరకు ఆఫీస్కి వచ్చాడు. జుట్టు సరిచేసుకుని డార్క్ గ్రే సూట్ లో అతను మరింత ఎంగగా కనిపిస్తున్నాడు. అయినప్పటికీ అతని మొహం ఎప్పట్లాగానే సీరియస్ గా ఉంది. అంజలి తల వంచి డాక్యుమెంట్ చదువుతూ ఉంది. అదే సమయంలో ఎదురుగా కూర్చున్న నవనీత బరాబర్ కదులుతూ ఉంది. బహుశా ఆమె ఆర్య దృష్టిని ఆకర్షించడానికి ట్రై చేస్తూ ఉంది, అటు ఇటు తిరుగుతూ. అంజలి, మీటింగ్ మీద ఫోకస్ పెట్టు, నోట్బుక్ లో డాడూల్స్ గీయడం మానేసే అని రాజ్యలక్ష్మి ఒక్కసారిగా అంది. అంజలి నిజంగానే తన నోట్బుక్ లో డాడూల్స్ గీస్తూ మీటింగ్ మీద అయితే శ్రద్ధ పట్టలేదు అంజలి. ఆమె వెంటనే తన పొజిషన్ సరి చేసుకుని మొహం ఎర్రబడినప్పటికీ కూడా సరే అని అంది. పెన్సిల్ కింద పెట్టగానే ఆమె చూపు ఒక కోపంగా ఉన్న కళ్ళతో ఢీకొట్టింది. ఆ కళ్ళు ఆమె చేష్టలతో ఎంత నిరాశ చెందాయో తెలియచేస్తున్నాయి. ఆర్యకు అంజలి ఏదో పట్టుదలగల పిల్లలా బిహేవ్ చేస్తుందని అనిపించింది, క్లాస్ లో శ్రద్ధ పెట్టినట్లు. అంజలి, నా కంపెనీలో నువ్వు ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అని ఆర్య ఒక్కసారిగా ఎలాంటి సందర్భం లేకుండా అన్నాడు. మీటింగ్ రూమ్ లో కొంతమంది నవ్వారు. బాస్ అంజలిని తిట్టడం వాళ్ళకు బాగా నచ్చింది. కానీ అంజలి కళ్ళు ఒక్కసారిగా ఆర్పింది. ఆ తర్వాత గడ్డాన్ని చేతితో ఆనించి ఆర్యాన్ని చూస్తూ నవ్వింది. నాకు సరైన బిహేవియర్ నేర్పించినందుకు థ్యాంక్ యూ. కానీ నేను నాకు నచ్చినట్లే ఉండాలనుకుంటున్నా. ప్రెసిడెంట్ ఆర్య, నేను మీకు నచ్చకపోతే మీరు నన్ను ఫైర్ చేయొచ్చు. మీటింగ్ రూమ్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. కేవలం జనం ఆశ్చర్యంతో గాలి పీల్చిన సౌండ్ వినిపించింది. అంజలికి ఎంత ధైర్యం ఎలా వచ్చింది ప్రెసిడెంట్ తో ఇలా మాట్లాడడానికి? ఆర్య కేవలం లతిక జ్యువెలరీ గ్రూప్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు, అతని వెనుక సుకుమార్ కార్పొరేషన్ పవర్ కూడా ఉంది. అది అతన్ని అత్యంత శక్తివంతంగా ధనవంతుడిగా చేస్తుంది. ఆర్యతో గొడవ పడే మూర్ఖత్వం ఎవరూ చేయరు. అంజలి పిచ్చిదైపోయిందే ఏంటి? రాజ్యలక్ష్మి కూడా భయపడింది. ఆమె అంజలి వైపుకు చూస్తూ అంది, అంజలి, నువ్వు ఆర్య సుకుమారితో ఎలా మాట్లాడగలవు? కానీ అంజలి కళ్ళల్లో ఒక చిల్లిపి మెరుపు మెరిసింది. ఆమె ఆర్యని గమనిస్తూ అంది, ఆర్య సుకుమార్, నన్ను రిజైన్ చేయమంటారా? అంజలి, నువ్వు రిజైన్ చేయకూడదు. నువ్వు ఈ రాత్రి మిస్టర్ విక్రాంత్ గారిని కలవాలి అని రాజ్యలక్ష్మి వెంటనే ఆమెను మరింత కోపం తెప్పించకుండా ఆపడానికి ట్రై చేసింది. కానీ ఆర్య మొహం మరింత కోపంగా మారింది. అతను కనుబొమ్మలు ఎగరేస్తూ రాజ్యలక్ష్మిని అడిగాడు, ఆమె రాత్రి క్లయింట్ ని ఎందుకు కలుస్తుంది? ఆర్య కోపం చూపకుండా ప్రశ్న వేయటం రాజ్యలక్ష్మికి అర్థం కాలేదు. ఆమె గొంతు సవరించుకుని సమాధానం ఇచ్చింది, మా ఒక క్లయింట్ జ్యువెలరీ సెట్ కస్టమైజ్ చేయించారు. కానీ అతను చాలా బిజీగా ఉంటాడు, రాత్రి వేళల్లోనే కలవగలరు. అందుకే అంజలి రాత్రి అతని ఇంటికి ఒంటరిగా వెళ్ళాలి. ఆ క్లయింట్కి చెప్పు, మా ఎంప్లాయీస్ ఓవర్ టైం చేయరు, ఆఫీస్ టైం బయట ఎలాంటి బిజినెస్ డీల్ కూడా జరగదు అని ఆర్య కూల్ గా చెప్పాడు. అంటే ఆర్డర్ చేసినట్టు. అతనికి తెలిసిన సమాచారం ప్రకారం ఈ విక్రాంత్ ఒక మగాడు. బహుశా అతని ఉద్దేశాలు సరిగ్గా లేవు. కానీ మేము క్లయింట్ తో టైం ఇప్పటికే ఫిక్స్ చేసేసాము అని రాజ్యలక్ష్మి మళ్ళీ చెప్పడానికి ట్రై చేసింది. అంజలికు ఆర్య తనకు సాయం చేయడానికి ట్రై చేస్తున్నాడని అర్థమయ్యింది. కానీ ఆమె అప్పటికి తిరుగుబాటు మూడ్లోనే ఉంది. అతని మాట వినడానికి ఏమాత్రం రెడీగా లేదు అంజలి. వరి అవ్వకండి రాజలక్ష్మి గారు, నేను ఈ రాత్రి మిస్టర్ విక్రాంత్ గారిని తప్పగా కలుస్తా, ఎలాంటి ఆలస్యం చేయకుండా అని ఆమె రాజ్యలక్ష్మికి భరోసా ఇచ్చింది అంజలి.
నేను నీకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వను అంజలి అని ఆర్య ఒక్కసారిగా కోపంగా అన్నాడు. అయినా కూడా అంజలి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నేను వెళ్ళాలి అనుకుంటే నన్ను ఎవరూ ఆపలేరు అని దృఢంగా సమాధానం ఇచ్చింది. ఆ క్షణంలో ఆర్య గీసిన గీతను దాటడానికి సిద్ధపడిన అంజలి వైఖరి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నివ్వెరపోయారు. ఆయన చెప్పిన ఏ ఒక్క షరతు ఆమె ఒప్పుకోలేదు. నిజానికి మొత్తం ఆఫీసులో అలా చేయడానికి ఇంకెవరూ ధైర్యం చేయలేరు. సరే, సమావేశం అయిపోయింది అని అంది రాజ్యలక్ష్మి. ఆర్యకు కోపం వస్తుందేమోనని ఆమె కూడా భయపడింది. ఆయన కోపాన్ని ఇంకా రెచ్చగొట్టే అవకాశం అంజలికి ఇవ్వకూడదని ఆమె ఇలా ముగించిందన్నమాట. ఆ సమయంలో అంజలి తన పత్రాలు తీసుకుని సీట్లోంచి లేచింది. నవనీత మాత్రం అసూయతో తన వైపుకే చూస్తూ ఉంది. ఆర్యతో అలా ప్రవర్తించే ధైర్యం అంజలికి ఎక్కడి నుంచి వచ్చింది? అంజలి తన ఆఫీస్కి తిరిగి వచ్చి మళ్ళీ నీళ్లు తాగబోతూ ఉండగా ఆమె ఆఫీస్ తలుపు ఎవరో కోపంగా తోశారు. ఒక ఆగ్రహంతో ఉన్నవాడు లోపలికి అడుగు పెట్టాడు. ఈ గొడవ ఎప్పటికి ఆగుతుంది? ఆమె కళ్ళు చిన్నవి చేసి తన ముందు నల్లబడిన ముఖంతో నిలబడి ఉన్న వ్యక్తిని చూసి చేతిలోని కప్పును కింద పెట్టింది. ఏమైంది ఆర్య గారు? విక్రాంత్ గారి వివరాలు చూపించు. ఆర్య పత్రం కోసం అంజలి వైపుకు చేయి చాపాడు. ఆయన్ని నిన్న రాత్రి బంగారు ఆభరణాల ప్రదర్శనలో చూశారు కదా, ఆయన పేరు విక్రాంత్. అంజలి నిజాయితీగా సమాధానం ఇచ్చింది. ఆ మాట వినిగానే అతడి ముఖం మరింతగా కోప్పడింది. అతనిది చెడు ఉద్దేశమని తెలిసినా కూడా ఈ రాత్రి 8 గంటలకు అతన్ని కలవడానికి ఎందుకు ఒప్పుకుంది? అతనిది చెడు ఉద్దేశమని మీకు అనిపించడం లేదా? నాకు తెలిసింది ఒకటే, అది తను ఇచ్చిన జ్యువెలరీ లక్షల్లో ఉంటుంది. అంజలికి కావలసిందల్లా తన కమిషన్ మాత్రమే. అతన్ని కలవడానికి వేరే ఎవరినైనా పంపించు అని ఆర్య కూడా అన్నాడు. లేదు లేదు, ఇది నా ఆర్డర్ కాబట్టి నేనే స్వయంగా వెళ్ళాలి. నా గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు అంటూ అంజలి తన ఆఫీస్ తలుపు తెరిచి ఆర్యని వెళ్ళమని సైగ చేసింది. మీరు వెళ్ళొచ్చు, నేను మళ్ళీ పని మొదలు పెట్టాలి. కానీ ఆర్య పొళ్ళు బిగబెట్టి, అంజలి, దీనికి నువ్వు పశ్చాత్తాప పడతావు ఖచ్చితంగాని అన్నాడు. అయినా సరే అంజలి కనుబొమ్మలు ఎగరేసి నవ్వింది. అది కూడా నీకు సంబంధం లేని విషయమే ఆర్య గారు. ఆర్య ముఖం మరింత కోపంతో ఎర్రబడింది. అంజలిని కలిసినప్పటి నుండి అతను తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆమె ప్రవర్తనకు పదే పదే చిరాకు పడుతూ ఉన్నాడు ఆర్య. ఇంతలో ఆ వ్యక్తి కోపంగా వెళ్ళిపోవడాన్ని చూస్తూ అంజలి ఒక నిట్టూర్పు విడిచింది. ఎందుకో ఆర్య కావేరి ప్రియుడు కాబట్టి ఆమెకు ఒక రకమైన ఆనందం కలిగింది. ఒకవేళ అతను నిజంగా తన గురించి ఆందోళన పడుతున్నా కూడా ఆమె అతన్ని పట్టించుకోదు. అంజలికి అదనంగా పని చేయాల్సి ఉన్నందుకు బన్నీని చూసుకోవడానికి సుధాకర్ని రమ్మని అడిగింది. సుధాకర్ గారు కూడా వెంటనే ఒప్పుకున్నారు. కొన్ని రోజులుగా బన్నీని చూడకపోవటంతో ఆయనకు మనవడి మీద బెంగగా ఉంది. అందుకే వాడిని స్కూల్ నుండి తీసుకుని రాత్రికి ఏదైనా మంచి చోటికి భోజనానికి తీసుకువెళ్ళాలి అనుకున్నారు. తన తండ్రి తన కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటారు అని తెలిసాక అంజలికి ఆందోళన లేదు, ఆనందంగా ఉంది. హ్యాపీగా పని చేసుకోగలుగుతుంది. ఎందుకంటే ప్రతి నెల చివరిలో ఇక సమర్పించాల్సిన సాధారణ ముసాయిదులు ఆమె ఇంకా పూర్తి చేయలేదు. సాయంత్రం 6:30 ప్రాంతంలో ఆమె బయట నుంచుని ఆర్డర్ చేసి కంపెనీ ప్యాంట్రీలో తింటూ కిటికీలో నుంచి అందమైన సూర్యాస్తమయాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అదే సమయంలో ఆఫీస్లో ఉన్న ఆర్య తన కణతలను నొక్కుంటూ రాఘవని అడిగాడు, ఆమె ఇంకా కంపెనీలో ఉందా అని. అంజలి గారు ఇప్పుడే ఆర్డర్ చేశారు, ప్రస్తుతం ప్యాంట్రీలో తింటున్నారు. బహుశా ఆమె 7 వరకు అదనంగా పనిచేసి ఆ తర్వాత విక్రాంత్ గారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు. సరే, ఆమె మీద ఒక కన్నేసి ఉంచు. ఆర్య ఇంకా బాధగానే ఉన్నాడు. అంజలిని చూసుకుంటానని రాజేశ్వరీదేవికి మాట ఇవ్వడమే కాకుండా అతను అంజలి తల్లికి తీర్చాల్సిన సహాయం కూడా ఉంది. అందుకే ఆమెకు ఏమీ జరగడానికి వీల్లేదు. ఇక భోజనం అయ్యాక అంజలి కాసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి 7:10కి బయలుదేరింది. ఆమె కంపెనీ గేటు దగ్గర ఒక టాక్సీ ఎక్కి వెళ్ళగానే ఒక నల్లటి కారు వెంటనే ఆ టాక్సీని అనుసరించడం మొదలుపెట్టింది. మరోవైపు అంజలి కారు కిటికీలో నుంచి రాత్రి దృశ్యాలను చూస్తూ ఆతృతగా ఉంది. ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే అక్కడి నుండి వచ్చేయాలని ఆమె ఆశించింది. తన సహోద్యోగి బయట వేచి ఉన్నాడని విక్రాంత్ కు చెప్పాలనే ఆలోచన కూడా ఆమెకు వచ్చింది. ఆ మాట వింటే అతను ఏమీ చేయడానికి ప్రయత్నించడని ఆమె ఆశ. ఆ తర్వాత టాక్సీ ధనవంతులు ఉండే ప్రాంతంలోకి ప్రవేశించింది.
ఒక విలాసవంతమైన ఇల్లు ముందు ఆగింది టాక్సీ. ఇంకా టాక్సీ వెళ్ళిపోయాక అంజలి వెనుక వీధిలో మరో కారు ఆగింది. కానీ ఆమె దాన్ని గమనించలేదు. ఇక కారులో ఉన్న ఆర్య అంజలి డోర్ బెల్ నొక్కడం చూసి కారులో నుంచి బయటికి దూకాలి అనిపిస్తున్న తన కోరుకొని బలవంతంగా అంచుకున్నాడు. మరి కాసేపట్లో రాఘవ్ని ఆ ఇంట్లోకి పంపి ఆమె పరిస్థితిని చూడమని చెప్పాలి. అంజలి ముందున్న తలుపు తెరుచుకోగానే విక్రాంత్ గొంతు వినిపించింది. లోపలికి రండి అంజలి గారు, నేను హాల్లో మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ మాట వినగానే అంజలి చకచక ఇంట్లోకి అడుగుపెట్టింది. ధనవంతుల ఇల్లు అనుకున్నట్టే ఆ ఇల్లు చాలా విలాసవంతంగా ఉంది. ఆమె హాల్లోకి అడుగు పెట్టగానే సోఫాలో కూర్చుని ఉన్న విక్రాంత్ కనిపించాడు. అతను నల్లటి గౌను వేసుకుని చేతిలో ఒక గ్లాస్ మద్యం పట్టుకుని ఉన్నాడు. ఆ క్షణంలో ఆ ధనవంతుడు ఎంతో నిశ్చింతంగా దేని గురించి పట్టనట్టు కనిపించాడు అంజలికి. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.